డిఫాల్టర్ రైస్ బిల్లులపై విజిలెన్స్ సివిల్ సప్లై శాఖలు ఉక్కుబాదం మోపుతున్నాయి. శ్రీ సిద్ధి రామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్లో 66 కోట్ల రూపాయల విలువైన ధాన్యం మాయమైంది. 2022 నుంచి 2026 రబీ సీజన్ వరకు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ధాన్యం పక్కదారి పట్టినట్టుగా తెలియదు. బీజేపీ ఎంపీ స్నేహితుడు మిల్ యజమాని కాపర్తి శ్రావణ్పై కేసు నమోదైంది. ఈటీసీఎస్ ఇక్కడ సిద్ధిరామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ని ఇన్స్పెక్ట్ చేసినారు. ఆ ఇన్స్పెక్షన్ చేసిన సందర్భంగా దాంట్లో కొంత ప్యాడీ అంటే మనకు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్యాడీ తర్వాత వాళ్ళ దగ్గర మనకు సిఎంఆర్ పెట్టంగా మిగిలిన ఉండాల్సిన ప్యాడీలో ఉన్నటువంటి తేడాను జిల్లా వ్యాప్తంగా మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు కొనసాగుతున్నాయి. కొన్నాళ్ల క్రితం మాజీ ఎమ్మెల్యే షకీల్ 120 కోట్ల రూపాయల మోసంపై ఈడీ విచారణ జరుగుతోంది. డిఫాల్టర్ మిల్లులపై ఆర్ఆర్ చట్టం అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒకసారి నిజామాబాద్ రాజేష్ లైవ్ లో తీసుకుందాం. రాజేష్, మొన్న షకీల్ పేరు వినపడింది, ఇప్పుడేం బీజేపీకి సంబంధించిన నేత బంధువు అంటున్నారు. ఏంటి రైస్ మిల్లులో ఈ దారుణం ఏంటి? ఈ ధాన్యం మెక్కేయటం ఏంటి? బియ్యం బొక్కేయటం ఏంటి? అశోక్, ఒక్క నిజామాబాద్ కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన నాయకులు కావచ్చు, అక్కడ ఉన్న ఆఫీసర్లు కావచ్చు, చాలా మంది ఈ సీఎంఆర్ రైస్ విషయంలో చాలా వరకు కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని నష్టం చేశారు. సరే, ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 2.5 సంవత్సరాలైనా ఏదైతే మెక్కిన బియ్యంకి సంబంధించి ఇటు డబ్బులు కావచ్చు వీటన్నా కనీసం వసూలు చేస్తారంటే అది కూడా లేదు. ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ఈ మిల్లులకు సంబంధించిన సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా గతంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కి సంబంధించి 120 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ప్రభుత్వానికి బకాయి ఉంటే ఈడీ విచారణ జరుగుతుంది. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. చాలా వరకు కేసులు నమోదయ్యాయి. ఆర్ఆర్ చట్టం రాజేష్, మీరు లైవ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక మాట అన్నారు, నాకు అర్థం కాలే. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇదంతా జరిగింది అంటున్నారు. గత 3 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 1 కేజీ ధాన్యం కానీ 1 కేజీ బియ్యం కానీ అమ్ముకోలేదా? మనం యాజ్ ఎ న్యూస్ ఛానల్గా బ్యాలెన్స్ చేయాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఈ అవినీతి అనేది దానికి కంట్రోలింగ్ అనేది ఉండదు, బారికేడ్స్ ఉండవు, బోర్డర్స్ ఉండవు. ఆ ప్రభుత్వమైన ఈ ప్రభుత్వంలోనే జరుగుతుంటాయి. అంటే అధికారుల అండదండలు ఉంటే చాలు అన్నట్టు మారిపోయిందా అక్కడ సిచ్యువేషన్? అంతే అండి, అదే వాస్తవం. అంటే అదే చెప్తున్నాను, బీఆర్ఎస్ హయాంలో అదే జరిగింది తప్పు, కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా అదే జరుగుతుంది తప్పు. ఎందుకంటే అధికారులు పనిచేస్తున్నప్పటికీ నాయకులు మాత్రం ఎవరైతే మిల్లుల వంటి నుంచి రావాల్సిన బకాయిలు ఏవైతున్నాయో అవి కట్టకుండా ఆపడం, లేదా లీగల్ గా కొన్ని చట్టాలని వాళ్ళు యూజ్లెస్ చేసుకొని ఇటు చట్టాల పరంగా ఇటు డబ్బులు కట్టకపోవడం, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయిలు ఖచ్చితంగా ముక్కుపిండి వసూలు చేయాల్సిందే. 1 కాదు 2 కాదు, దగ్గర మా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 300 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అంటే ఎంతలా మోసం చేశారనేది ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మళ్ళీ దాడులు చేస్తున్నారు. రాజేష్, మీరు కనుక్కోండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎంత ధాన్యం మిస్ అయింది, లెక్కలేంటి, ఇది కూడా కనుక్కుని ఈసారి రిపోర్ట్ చేసేటప్పుడు బ్యాలెన్సింగ్ ఉండాలి. మనం యాజ్ ఎ మీడియాగా బిగ్ టీవీ ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. మనం ఖచ్చితంగా ఏ పార్టీకి అనుకూలం కాదు, మనం ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. సో ఆ ప్రభుత్వంలో ఈ అక్రమాలు జరిగాయంటే ఈ ప్రభుత్వంలో జరగలేదని మనం ఏదో జనాన్ని తప్పుదో పట్టించినట్టు అవుతుంది. ఈ ప్రభుత్వంలో జరిగిందా లేదా అనేది మనకి కావాలి. ప్రభుత్వం ఉన్నా కూడా కోట్లలో అవినీతి అయితే జరిగిపోతుంది. ఒక్కసారి ఎన్నికల వేళ